ఏంటి అన్ని గుగ్గులని చూస్తున్నారా? ఏంటనేది వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది ఇవన్నీ ఏంటి అనేది. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకళ వ్లాగ్. దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా, దసరా ఉత్సవాలు. అండ్ మేము ఫస్ట్ రోజు అయితే వెళ్ళామండి, గుడికి అయితే వెళ్ళాము ఫస్ట్ రోజు అని. దేవి నవరాత్రులు కదా. అండ్ ఫస్ట్ రోజు ఇలా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అసలు ఈ నవరాత్రులు 11 ప్రతిసారి 9 రోజులే వస్తాయి కదా, ఈసారి అయితే 11 రోజులు వచ్చాయంట. ఎంత బాగా డెకరేషన్ చేస్తారో. ప్రతి అమ్మవారు, ప్రతి దేవుడు ఈ ఈ నవరాత్రులకు ఎంత బాగుంటాడో, కలకల్లాడిపోతూ ఉంటాడండి. డెకరేషన్లు కానీ లైట్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి కదా. చూడ్డానికి కన్నులు విందుగా, కన్నులు పండగగా ఉంటుంది ప్రతి డెకరేషన్. ప్రతి దేవుని దగ్గర మనకు అంత బాగుంటుంది. ఈ స్వామి వచ్చి వీరభద్ర స్వామి, ఆయన అలంకరణ చాలా అంటే చాలా బాగుంటుంది. మన కన్నులు విందుగా ఉంటుంది చూడ్డానికి. అసలు కలకల్లాడిపోతుంటారండి గుళ్ళో అయితే. ఆ పూలమాలలు, ఆ పూలతో, పుష్పాలతో, ఎన్నో పుష్పాలతో అసలు ఎంత బాగుంటుంది. ఇక్కడ వచ్చి విష్ణు దుర్గాదేవి అలంకరణ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగా చేశారు అక్కడ. అండ్ సెకండ్ వచ్చి అమ్మవారి శాల, ఇక్కడ చాలా బాగా చేశారు. అక్కడ నేమ్ అయితే వేయలేదు కానీ ఏ అలంకరణ అని ఏనుగు మీద కూర్చొని ఉంది అమ్మవారు. నిజంగానే ఏనుగు ఉన్నట్లు ఉందండి, అంత బాగా చేశారు ఆ డెకరేషను. చాలా అంటే పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఆ ఏనుగు అట్లా ఇట్లా అనడం. అక్కడి నుంచి ఒక సౌండ్ కూడా వస్తుందండి. ఎంత బాగుందో మనకు మనసుకి, ఎంత వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ చాలా బాగుంటుంది ప్రశాంతంగా. అండ్ మనం అన్ని అమ్మవారిని దర్శనం చేసుకొని మేము వెళ్ళిన చోట అయితే 4 గుళ్ళు ఉన్నాయండి. ఫస్ట్ వీరభద్ర స్వామి గుడి, అండ్ తర్వాత అమ్మవారి శాల, అండ్ తర్వాత రాముల గుడి, అండ్ మహాలక్ష్మి గుడి. ఈ 4 గుళ్ళో ఎంత బాగుందో మనకు ఆ డెకరేషను, ఆ పళ్ళతో చాలా చాలా బాగుంది. అమ్మవార్లు అయితే అండి ఎంత కళగా ఉన్నారో, కళ్ళకైతే ఎంత బాగుందో, కళ్ళు విందుగా ఉంది చూడండి. పుష్పం మీద, మహాలక్ష్మి గుళ్ళో పుష్పం మీద కూర్చొని లాస్ట్ అయితే ఈ గుడే అండి. మీకు ఎలా నచ్చింది ఈ వీడియో? మీరైతే ఎక్కడికి వెళ్ళారు కామెంట్లో చెప్పేసేయండి. మేమైతే ఫస్ట్ రోజు అని 4 గుడులు తిరిగి వచ్చేసామండి, చాలా బాగుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి అండి, బయటికి వెళ్తే ఏదో ఒకటి మనము ఫాస్ట్ ఫుడ్ తినాలని అంటాం కదా. మా పిల్లలకైతే ఫస్ట్ పాప అయితే ఐస్ క్రీమ్ తీసుకునింది, చాలా బాగుంది, వెన్నెలా తీసుకునింది. అండ్ బాబు అయితే తనకి స్పైసీగా కావాలంటాడు, అందుకని పానీపూరి తీసుకున్నాడు. నేనైతే ఇంకా ఏముందండి, ప్రతి గుడి దగ్గర ప్రసాదాలు తీసుకొని ఇలా ఇన్ని వచ్చాయి, అవన్నీ తినేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.